రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరులోని అల్లూరు సత్యనారాయణ స్మారక భవన్ సిఐటియులోని పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి జాన్సీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు ప్రత్యేకమైన రైతు ఉద్యమ చరిత్ర ఉన్నదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల పట్ల వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈ సంక్షోభం గురించి ఈ మహాసభలో చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలో నిర్వహించుకుంటున్నామని, ఈ మహాసభలకు అన్ని వర్గాల ప్రజలందరూ సహాయ సహకారాలను అందించాలని కోరారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోనూ సంక్షేమం ఫలితంగా గ్రామీణ జీవనం విధ్వంసం జరుగుతుందని అన్నారు. ఈ విధ్వంసం నుంచి గ్రామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ రకంగా మహాసభలు దోహదపడతాయని, ఈ మహాసభ విజయవంతానికి అన్ని రకాల సహకారాన్ని జిల్లా ప్రజానికం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు, ప్రముఖ అడ్వకేట్ పిపి శాస్త్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏజెన్సీ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు ఇలా రామరెడ్డి, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొంజం రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలోచించేటువంటి వాళ్ళ పట్ల, రైతాంగం పట్ల ఇది చాలా సరైనటువంటిది, న్యాయమైనటువంటిది అనేది మనకు తెలుసు. కానీ మోడీ గారు వారి అభిప్రాయాలు కానీ, రైతాంగం యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమకారుల యొక్క అభిప్రాయాలు కానీ, భారతదేశంలో వేలు లక్షలాది మంది ఆ ఉద్యమం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ పట్ల కానీ, అయ్యో దీన్ని మనం సరైనటువంటిది కాదు, దేశంలో ఉండేటువంటి రైతాంగానికి నష్టదాయకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా వాళ్ళు ఆలోచించకపోవడం, ప్రయత్నించుకోవడం అనేటువంటిది భారతదేశ రైతాంగానికి సంబంధించిన దాంట్లో కేంద్ర పాలకులు కానీ, రాష్ట్ర పాలకులు కానీ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది అందరికీ దుఃఖదాయమైనటువంటి విషయం. మనకి ఏపీ ల్యాండ్ భూ హక్కు చట్టం అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. ఇది కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ వారి రికమెండేషన్తోనే ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా పెట్టారు. దీని గురించి మేము న్యాయవాదులు కనీసం 3 నెలలు మేము స్కూళ్ళు మానేసి దీని మీద స్ట్రైక్ చేయడం జరిగింది. ఇదేదో న్యాయవాదులకు సంబంధించింది అని అనుకుంటూ దేశంలో 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు, అదే మత సామరస్య విషయంలో కానీ, లౌకిక వ్యవస్థ చెందిన విషయంలో కానీ, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్లో కానీ, అలాగే కార్మికులు సాధించుకున్న హక్కుల్ని కోల్పోవడంలో కానీ, రైతులకు సంబంధించి వ్యవసాయ చట్టాల గురించి రైతులు ఇబ్బంది పెట్టడం కానీ, విధంగా కేంద్రంలో 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ప్రజాస్వామ్యవాదుల్ని, లౌకికవాదుల్ని, రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని అనేక ఇబ్బంది పాలన జరిగింది. వ్యవసాయ రంగం యొక్క మౌలిక స్వరూపమే మారుతున్నారు. ఒకవైపు కార్పొరేట్ వ్యవసాయం చాలా ముందుకు వస్తాం. వ్యవసాయంలో ఈరోజు పెట్టుబడిదారి తాను బాగా ముందుకు వచ్చింది. అంటే చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులు, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులు, అలాగే కొంత